పనోడికి పనికి మాలినోడికి ఎంత తేడా ఉంటుందో మంగళగిరి నియోజకవర్గం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. జగన్ రెడ్డి, నువ్వు నివాసం ఉంటున్న నీ ప్యాలెస్ కూడా అదే నియోజకవర్గంలో ఉంది. చూడు, ఒకసారి కళ్ళు పెట్టి చూడు. నారా లోకేష్ మంగళగిరిని ఎలా తీర్చిదిద్దుతున్నాడు. ముంబైకి ధీటుగా 60 ఎకరాల్లో జెమ్స్ జ్యువెలరీ పార్క్, 12,000 మంది స్వర్ణకారులకు ఉపాధి. లోకేష్ సొంత ఖర్చులతో గోల్డ్ స్మిత్ ఫౌండేషన్, స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాల తయారీ. రాష్ట్ర రాజధాని పరిధిలోని మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ప్రముఖ విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నవీ ముంబైతో పాటు కోల్కతా, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఇలాంటి జ్యువెలరీ పార్కులు ఉన్నాయి. వీటిలో ముంబైలోని జ్యువెలరీ పార్క్ వ్యాపార రీత్యా అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతోంది. 50,000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ముంబైలోని జ్యువెలరీ పార్కు ధీటుగా మంగళగిరిలో అతిపెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో గోల్డ్ హబ్ నిర్మాణానికి వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు గణనీయంగా ఉండటంతో ఆయన ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చారు. స్వర్ణకారులకు చేతి నిండా పని ఉండేలా చేయడంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఈ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఆత్మకూరు ప్రాంత పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఉన్న ప్రభుత్వ ఖాళీ అసైన్డ్ భూముల్లో జిల్లా అధికారులు సుమారు 60 ఎకరాలను ఎంపిక చేశారు. 2-3 మాసాలలో జ్యువెలరీ పార్క్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని మంత్రి లోకేష్ ఇప్పటికే ఆదేశించారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న చేనేత కార్మికుల కోసం మెగా హ్యాండ్లూమ్ పార్క్, స్వర్ణకార వృత్తిదారుల కోసం జ్యువెలరీ పార్కును ఏకకాలంలో నిర్మించే విధంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 12,000 మంది స్వర్ణకార వృత్తిదారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జ్యువెలరీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. తరువాత దీనిని అంచెంచెలుగా అతిపెద్ద గోల్డ్ హబ్గా అభివృద్ధి చేస్తారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో ఓ మినీ దుబాయ్ ఆవిర్భవించనుంది. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ హబ్లో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నైపుణ్యంగా తయారు చేస్తారు. ఈ ఆభరణాలకు తరుగు కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. సాధారణంగా వృత్తిదారులు, వ్యాపార సంస్థలు తరుగును 10% లెక్కిస్తుంటాయి. కానీ ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు దాదాపు 3% మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇదో పెద్ద వెసులుబాటు కానుంది. ఇక్కడ ముక్కు పుడక నుంచి వడ్రానం వరకు అన్ని రకాల మోడళ్లలో ఆభరణాలను చాలా తొందరగా తయారు చేయనున్నారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక మిషనరీ అంతా పార్కులో అందుబాటులో ఉంటుంది. NABL గుర్తింపు పొందిన టెస్టింగ్ ల్యాబ్లతో సహా అవసరమైన సౌకర్యాలన్నీ ఉంటాయి. ఈ జ్యువెలరీ పార్క్ నుంచి ఎగుమతులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూంల నుంచి భారీగా ఆటోలు తీసుకుని సరికొత్త మోడళ్లలో అన్ని రకాల బంగారు, రత్నాలతో కూడిన ఆభరణాలను తయారు చేసి ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా వచ్చే అన్ని రకాల మోడళ్లను ఇక్కడి నిపుణులైన డిజైనర్లు రూపొందిస్తారు. ఈ జ్యువెలరీ పార్క్లో పరిపాలనా భవనం, హాల్ మార్కింగ్ సెంటర్, గోల్డ్ వాల్ట్, సర్టిఫికేషన్ సెంటర్, లేజర్ ఎన్గ్రేవింగ్ సెంటర్, కోఆపరేటివ్ డిస్ప్లే సెంటర్, కేట్తో కూడిన డిజైన్ సెంటర్, బిజినెస్ సెంటర్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ నోడల్ ఏజెన్సీ, క్లియరింగ్ ఏజెంట్ ఆఫీసెస్, ఫైర్ స్టేషన్, సెక్యూరిటీ భవనం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. అలాగే వివిధ మెగా షోరూములకు చెందిన షాపులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ జ్యువెలరీ పార్క్ కోసం స్వర్ణకారులను ముందుగానే సిద్ధం చేయనున్నారు. మంత్రి లోకేష్ సొంత ఖర్చులతో LN గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను స్థాపించి మంగళగిరిలోని స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ ఫౌండేషన్ కోసం గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పడవల మహేష్, మండవ హరికలతో డైరెక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఇందులో 77 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 670 మంది స్వర్ణకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. పూర్తి చేసుకున్న వృత్తిదారులకు పని కల్పించే బాధ్యతను కూడా లోకేష్ వ్యక్తిగతంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు నగల షోరూంల నుంచి ఆటోలను గోల్డ్ స్మిత్ ఫౌండేషన్కు ఇప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తా ఉంటే మంగళగిరి నియోజకవర్గం దుబాయ్ని మించిపోయేలా ఉంది.